ఈరోజు మటన్ బెండకాయ పులుసు ఒకటి ఇచ్చారు. మటన్ బెండకాయ పులుసు ఏందిరా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం నేను ఈ బెండకాయ మటన్ పులుసు చూడడము. మా పక్క అయితే మటన్లో బెండకాయలు వేయరు, మునక్కాయలు వేసి చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. వీళ్ళు మాత్రం బెండకాయలు వేసుకున్నారు. ఆ బెండకాయలు కానీ పొడుగ్గా లేవు, పొట్టిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి బెండకాయలు చూడనీకి. మీ పక్క బెండకాయలు వేసి చేస్తారా లేదంటే మునక్కాయలు వేసి మటన్ చేస్తారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఒకసారి టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దాంతోపాటు నాకు బర్గర్లు కానీ ఇచ్చారు. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టినప్పుడు అవి మటన్ బర్గర్లు కావు, బీఫ్ బర్గర్లు అనేసి చాలా మంది కామెంట్ చేశారు. నాకు ఆ డౌట్ వచ్చి వాళ్ళని అడిగాను, ఏంది ఇది బీఫ్ బర్గర్లా లేదంటే మటన్ అంటే లెహం బర్గర్లు అన్నారు. ఇక్కడ లెహం అంటే పొటేలు మేకల్ని వీళ్ళు లెహం అనేసి అంటారు. లెహం బర్గర్లు అవి, బీఫ్ అయితే కాదనేసి అన్నారు. ఒకసారి ట్రై చేద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో. ఆ పులుసులో కానీ చాలా ఎక్కువ ఆయిల్ వేసేస్తున్నారు, ఆయిల్ ఎక్కువగా ఉంది. ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఆయిల్ ఎక్కువ వేసేస్తున్నారు. బెండకాయలు మన సైడ్ పొడుగ్గా ఉంటాయి, వీళ్ళ పక్క చిన్నగా ఉన్నాయి. ఆ బెండకాయ పులుసు మటన్ ఆ బర్గర్ నంచుకుని తింటా ఉంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది.